కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత బీసీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కానీ అంచనాలు అమలు కాకపోవడం పోను అందనంత దూరంలోకి రోజుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ₹1,00,00,000 అంటే ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ బీసీల అభివృద్ధికి కేటాయిస్తామన్నటువంటి సర్కారు ఆచరణకు ఏమాత్రము పొంతన లేకుండా ఉండడంతో, నిధులు కేటాయించడంతో అనేక సందిగ్ధ పరిస్థితులు బీసీలో నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఈ నెల 28వ తారీఖున కూడా మూడో బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీసీల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే 2 సార్లు తాము మోసపోయానన్నటువంటి ఒక ఆందోళనతో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఆందోళన కార్యక్రమాలతో పాటు కార్యాచరణను కూడా ప్రకటిస్తున్నటువంటి ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నటువంటి బీసీ సంఘం నేతలు ఇప్పుడు రాబోయే బడ్జెట్‌లో ఎట్లాంటి అంచనాలు వారిలో కనిపిస్తున్నాయి? అసలు మళ్ళీ మూడోసారి బడ్జెట్‌లోనైనా సరే తమకు అనుకున్నటువంటి నిధులు కేటాయిస్తారా? లేకపోతే మళ్ళీ శూన్యహస్తాలే మిగులుతాయన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన బీసీ సంఘాల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి బీసీ సంఘం రాష్ట్ర నాయకులు అలాగే ప్రొఫెసర్ తిరునాళ్ల శేషు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. వారి ఆలోచన విధానాలు బీసీల అభివృద్ధికి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుంటుంది? లేకపోతే ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఎట్లాంటి అసందిగ్ధ వాతావరణం బీసీలో నెలకొంటుందనేటువంటి విషయాలు స్పష్టంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి శేషు గారు మనతో ఉన్నారు. ప్రొఫెసర్ శేషు గారు, వారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. ఇప్పటి వరకు బీసీలకు ఇప్పుడు కాదు, కొన్ని డికేట్స్, నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్, ఎప్పటి నుండో అసలు ఉన్నటువంటి 134 కులాలకు పైగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని ఎన్నోసార్లు ప్రస్తావిస్తున్నారు. బీసీ సంఘం నేతలు, ఇంటెలెక్చువల్స్ చాలా వరకు కూడా దీనిపై స్పందిస్తూ కనీసం మినిమం సౌకర్యాలు లేనటువంటి అణగారిన వ్యవస్థలో కూడా బీసీలు ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు ప్రస్తావిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మొన్న రేవంత్ సర్కారు కూడా బీసీ అంటే ఎన్నికల్లో గెలవడానికంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా అనేక హామీలు ఇచ్చారు. ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత ఒక మార్పు బీసీలో వస్తుంది, ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు వెళ్ళగలుగుతామన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం బీసీలో ఉండే. ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మూడో బడ్జెట్లో మీరు ఎట్లాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? వెంకటరత్నం గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 3 శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొదటి 2 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. కానీ 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలవటానికి ప్రధానమైనటువంటి కారణాలలో 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు. 5 డిక్లరేషన్లలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు, బీసీలకి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ప్రకటించారు. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తోటి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లను తీసుకోగలిగింది. దాంతో వాళ్ళకి విజయం దక్కింది అనేది చాలా స్పష్టం. అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 2 పూర్తి స్థాయి బడ్జెట్లలో కూడా 2024, 25, 25, 26, ఇప్పుడు 26, 27కి మూడో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మొదటి 2 బడ్జెట్లలో ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నటువంటి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించింది ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అసలు ఆ మాటకు వస్తే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు 2 సంవత్సరాలకు పైగా అవుతుందో వాళ్ళు అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అయితే మేమేమంటున్నాం అంటే, ఇప్పుడు మీరు 28 ఫిబ్రవరి నాడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఈ బడ్జెట్లోనైనా మీ హామీలను నిలబెట్టుకుంటారా అనేటటువంటి ఒక సూటి ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తున్నాం. దీనికంటే ముందు మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక 11 బడ్జెట్లు పెడితే 9 బడ్జెట్లలో కేసీఆర్ ప్రవేశపెట్టారు, 2 బడ్జెట్లు వీళ్ళు ప్రవేశపెట్టారు. 9 ఈ 2 మొత్తం 11 బడ్జెట్లలో సగటున బీసీలకు కేటాయించినటువంటి నిధులు బడ్జెట్లలో లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయించినటువంటి నిధులు 2-3% మాత్రమే. 56% ఉన్నటువంటి బీసీలకు సగటున ప్రతి బడ్జెట్లో కేటాయించేటటువంటి నిధులు 2-3% దాటలే ఇంతవరకు కూడా. ఈ తక్కువ నిధులు కేటాయించడం ఒక ఎత్తు అయితే, కేటాయించినటువంటి నిధులను కూడా ఖర్చు పెట్టడం లేదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అయితే ఈ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ప్రధాన హామీ ఏంటి అంటే, ప్రతి బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. అంటే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. కేసీఆర్ దిగిపోయే నాటికి, అంటే లాస్ట్ బడ్జెట్ 2023-24 బడ్జెట్లో కేసీఆర్
2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్‌లో బీసీలకు కేటాయించింది 6,229 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్‌లో 2.1% మాత్రమే. అంటే చాలా తక్కువ నిధులు. అయితే వీళ్ళొచ్చిన తర్వాత 20,000 కోట్లు అన్నారు కదా! అప్పుడు 6,000 కోట్లే కదా! కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతోటి బీసీలు ఓట్లేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్‌లో ఎంత పెట్టింది తెలుసా అండి? 9,200 కోట్లు. ఎంత పెడతానన్నారు? 20,000 కోట్ల రూపాయలు. సరే పోనీ రెండో బడ్జెట్‌లోనైనా హామీని నిలబెట్టుకున్నారంటే, అది కూడా లేదు. రెండో బడ్జెట్‌లో 11,405 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించారు. అంటే వీళ్ళు కూడా 3% నిధులను మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. అంటే కేసీఆర్ కంటే కొద్దిగా ఎక్కువగా నిధులు కేటాయించారు. కానీ ఒక చిన్న డౌట్ ఏంటంటే, వాళ్ళు చెప్పిన దానికి 3% నిధులు బడ్జెట్‌లో ప్రవేశపెట్టారా? లేకపోతే మొత్తానికి మన ఓవరాల్‌గా ప్రతి 5 ఏళ్లకోసారి ఏదైతే చెప్పారో దాంట్లో 3%? లేదు. బడ్జెట్‌లో మొత్తం బడ్జెట్‌లో 3%. ఉదాహరణకు మీకు 2025, 26 బడ్జెట్ 3,00,000 కోట్ల రూపాయల ఔట్‌లే అయితే, దాంట్లో పెట్టినటువంటిది 11,405 కోట్ల రూపాయలు. అంటే మొత్తం బడ్జెట్‌లో వీళ్ళు కేటాయించింది బీసీల సంక్షేమానికి ఎంత అంటే 3% మాత్రమే. అంటే ఇది తక్కువ. ఇదొకటి. అంటే ఖర్చు పెట్టలే ఇంకా. దాన్ని కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేదు. నేననేది ఏందనంటే, గత 2024, 25 మొట్టమొదటి రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్‌లో 9,200 కోట్ల రూపాయలు పెట్టి, వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు వాస్తవంగా ఖర్చు ఎంత పెట్టారు అనంటే 2,068 కోట్లు. 9,000 కోట్లు పెట్టి 2,068 కోట్లు ఖర్చు పెట్టారు. 3% కూడా కాదు మళ్ళీ. తక్కువ నిధులు కేటాయించటమే కాదు, కేటాయించినటువంటి నిధులను కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టట్లేదనేది ఒక ప్రధానమైన ఆరోపణ అయితే, బడ్జెట్‌కి సంబంధించి ఇలా ఉంటే, మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌లో బడ్జెట్ సైజ్ సేమ్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సైజు 3,00,000, మన బడ్జెట్ సైజు కూడా 3,00,000. అక్కడ మొదటి బడ్జెట్‌లో అంటే చంద్రబాబు నాయుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 2 బడ్జెట్లు పెడితే, మొదటి బడ్జెట్‌లో 47,000 కోట్లు, మొన్న పెట్టినటువంటి బడ్జెట్‌లో 51,000 కోట్లు పెట్టారు. అవి ఖర్చు పెట్టారండి అవి? కేటాయింపులు చెప్తున్నాను. కేటాయింపులు చేశారు. మొదటి బడ్జెట్‌లో అనుకున్నటువంటి వీళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. కేటాయింపులు ఎక్కువే, ఖర్చు పెట్టేది కూడా ఎక్కువే. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టట్లేదు. అంటే ఏ ప్రభుత్వం కూడా కేటాయించేది తక్కువే, కేటాయించినటువంటి డబ్బులను పూర్తి స్థాయిలో కూడా ఖర్చు పెట్టట్లేదు. అంటే మొత్తానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ బడ్జెట్‌లో నెరవేర్చట్లేదు. అంటే మరి ఇప్పుడు మూడో బడ్జెట్‌లో అయినా కనీసం 20,000 కోట్లు పెడతారా అనేది మా ప్రశ్న. ఇది ఒకటి హామీ. ఇది నెరవేరలేదు. రెండో హామీ ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఉంది, సప్లాన్‌కి చట్టబద్ధత ఉంది. అంటే కేటాయించినటువంటి నిధులను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ పూర్తిగా ఖర్చు పెడతారు. కాబట్టి 2013లో చిట్ట చివరి కాంగ్రెస్ ప్రభుత్వం సమైక్య ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో పెట్టింది, బీసీలకు కూడా సప్లాన్ అనే ప్రకటన చేసింది. కానీ ఆ ప్రకటన అమల్లోకి రాలే. ఎందుకు? రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి. రాష్ట్ర విభజన అయిన తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం సప్లాన్ ఊసే ఎత్తలేదు. కానీ వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం పెట్టారు అనంటే, మహాత్మా జ్యోతిబా పూలే పేరుతోటి బీసీలకు సప్లాన్ పెడతామని చెప్పారు. కానీ 2 బడ్జెట్లు అయిపోయినాయి, మూడో బడ్జెట్ వస్తుంది, సప్లాన్ ఊసే ఎత్తట్లేదు, సప్లాన్ మాట ఎత్తట్లేదు. ఇది రెండో హామీని కూడా తుంగలు దొక్కారు. తర్వాత బీసీలు ఎంబీసీలు సంచార జాతులు. ఎంబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి నిధులను సంక్షేమాన్ని పర్యవేక్షణ చేస్తామన్నారు. మంత్రిత్వ శాఖ పెట్టలేరా? మంత్రిని కేటాయించలేరా? దానికి చట్టాలు చేయాలనా? పార్లమెంట్ ఆమోదం ఉండాలనా? మరి ఎందుకు ఇట్లాంటివి చేయట్లేదు? ఇది మూడోది. నాలుగోది ఏంటి అనంటే, బీసీ విద్యార్థులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా, ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. 2008లో రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు కూడా సాచ్యురేషన్ మోడ్లో అందరికీ పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించేది. మరి మీకేమైందే? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఆంక్షలు పెడితే, ఆ ఆంక్షలను మీరు ఎత్తేస్తామని బీసీ డిక్లరేషను, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి, మరి ఎందుకు బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆంక్షలు ఎత్తివేయట్లేదు అనేటటువంటి ప్రశ్న. ఇది నాలుగోదైతే. ఇక ఐదోది ఏంటి అనంటే, వీళ్ళు వచ్చిన తర్వాత 12 సమాఖ్యలు, కుల సమాఖ్యలు, ఫెడరేషన్స్ ఉంటాయి. వీళ్ళు ఇంకొక 8 ఫెడరేషన్స్ ఇచ్చారు. మేరే ఫెడరేషను, లింగాయత్ ఫెడరేషను, యాదవ్ ఫెడరేషను, ఇవన్నీ ఫెడరేషన్స్ ఒక 8 ఇచ్చారు. మొత్తం 20 ఫెడరేషన్స్ ఉంటే బడ్జెట్లో ఒక్కొక్క ఫెడరేషన్కి 50 కోట్లు, 50 కోట్లు, 50 కోట్లు. అంటే మనం పెళ్ళిళ్ళకి వెళ్తే చదివిపిస్తాం చూసారా? కట్నం చదివిపించినట్టుగా 50 కోట్లు, 50 కోట్లు అని ₹1 ఖర్చు పెట్టట్లే. 2 బడ్జెట్లలో 50 కోట్లు ఈ 20 సమైక్యాలకు ఫెడరేషన్కి పెట్టి ఖర్చు పెట్టట్లేదు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉంది, దానికి నిధులు తగ్గించుకుంటూ వస్తున్నారు, పెంచాల్సింది పోయి. ఈ కేటాయించిన నిధులను ఖర్చు పెట్టట్లేదు. 2017లో కేసీఆర్ ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు, 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు, ₹1 ఖర్చు పెట్టలేదు.
మేమేం అడుగుతున్నాం అంటే మీరు ఇన్ని ఫెడరేషన్లు పెట్టారే, ఇన్ని కార్పొరేషన్లు ఉన్నాయే, ఇటీవలనే తెలంగాణ బీసీ కమిషను 50 కులాలను సంచార జాతులుగా ప్రకటించింది. వాళ్ళకు ఒక కార్పొరేషన్ పెట్టలేరా? ఏం సంచార జాతులు అసలు అందరికంటే వెనకబడినటువంటిది సంచార జాతులే కదా. ఇల్లు ఉండదు, తిండి ఉండదు, ఆవాసం ఉండదు, ఏముండదు, దిక్కులేనటువంటి వాళ్ళు, అడుక్కునేటటువంటి వాళ్ళు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు, ఐడెంటిటీ లేదు, గుర్తింపు లేదు. వాళ్ళ కార్పొరేషన్ పెట్టలేరా? ఒక సంచార జాతుల కార్పొరేషన్ పెట్టలేరా? ఇవన్నీ కూడా జెన్యూన్ డిమాండ్ అడుగుతుంటే ప్రవేశపెట్టట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఇవాళ మేము మొత్తం ఈ 11 బడ్జెట్లలో బీసీల సంక్షేమానికి వాళ్ళు 22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత దాంట్లో మొత్తం 11 బడ్జెట్లలో 22 లక్షల కోట్ల రూపాయలు కనుక కేటాయింపులు చేస్తే బీసీలకు కేటాయించింది 62,000 కోట్లు. దీంట్లో వాస్తవంగా ఖర్చు పెట్టింది 50% కూడా లేదు. అంటే బడ్జెట్లో నిధులు కేటాయించట్లేదు, కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టట్లేదు, కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు. మరి ఇప్పుడు బీసీలు ఏం చేయాలా అనేటటువంటి ప్రశ్న. ఇప్పుడు మా ఓట్లయితే కావాలా, మీకు జూబ్లీ హిల్స్లో గెలవటానికి బీసీల ఓట్లే కావాలా, పంచాయతీ ఎన్నికల్లో గెలవటానికి బీసీల ఓట్లే కావాలా, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు లేకపోతే మున్సిపాలిటీలు గెలవడానికి బీసీ ఓట్లే కావాలా. కానీ బడ్జెట్లో మీరిచ్చినటువంటి హామీలకు కూడా దిక్కు లేకపోతే 11 బడ్జెట్లలో ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే 56% ఉన్నటువంటి బీసీల పైన ఇంత తక్కువ నిధులు కేటాయిస్తుంటే మీరు అనుకున్నటువంటి బీసీ సంక్షేమం ఎట్లొస్తుంది? మీరు 1,00,000 కోట్ల రూపాయలు బీసీలపైన ఎప్పుడు ఖర్చు పెడతారు? ఇచ్చినటువంటి ప్రధాన హామీలు ఎప్పటికి నెరవేరుతాయి అనేటటువంటి ప్రశ్నలతోటి నేను ఒక 5 అంశాలతోటి ముఖ్యమంత్రి గారికి ఒక డాక్యుమెంటు పంపించాను. ఈ డాక్యుమెంట్ త్రూ ది వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా పంపించాను. ఈ 5 ప్రశ్నలు నేను అడుగుతున్నది ఒకటి, బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 3వ బడ్జెట్లో కేటాయిస్తారా? కేటాయించినటువంటి దాన్ని ఖర్చు పెడతారా? తర్వాత రెండో ప్రశ్న, సప్లాన్ విషయంలో మీ వైఖరి ఏంటది? మూడో ప్రశ్న వచ్చేసి ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తారా? నాలుగో ప్రశ్న, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా? ఐదో ప్రశ్న, సంచార జాతుల కార్పొరేషన్ పైన మీ వైఖరి ఏంటి? బడ్జెట్కు ముందే వీటన్నిటిపైన ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి. అట్లా లేకపోతే మరొకసారి బీసీలను మోసం చేస్తున్నట్టు అవుతుంది. ఈ బడ్జెట్లో కూడా మీ హామీలు నెరవేరకపోతే ఇంకా మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరే అవకాశం లేదు. ఎందుకంటే మీకు ఇంకొక బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడానికి వస్తుంది. 5వ బడ్జెట్ ఎన్నికల బడ్జెట్గానే ఉంటుంది, ఎన్నికల తాయిలాలు ఇచ్చేటటువంటి బడ్జెట్గానే ఉంటుంది. అప్పుడు మీరు ఏ సామాజిక వర్గాలకు ఏం న్యాయం చేస్తారనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏం చెప్తారు? కాబట్టి ఇప్పటికే 2 బడ్జెట్లలో బీసీలకు నిధుల కేటాయింపులు అన్యాయం జరిగింది. మరొకసారి ఇది పునరావృతం కాకుండా 3వ బడ్జెట్లోనైనా బీసీలకు మీరిచ్చినటువంటి హామీలు, మీ కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినటువంటి హామీలు. చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఇది కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషను 2 ఏళ్ళు ప్రభుత్వం దాటిన ఒక్క హామీ నెరవేరకపోవటం చాలా విచిత్రమైనటువంటి అంశం. మనోళ్ళు ఏం చెప్తున్నారంటే జిందా తిల్స్మత్, ఏ రోగం వచ్చినా జిందా తిల్స్మత్ తాగండి అని చెప్తున్నారు. జిందా తిల్స్మత్ ఏందనంటే దేశానికే ఆదర్శవంతమైన కులగణన చేసామని చెప్తారు. ఆ కులగణన అన్ని తప్పుల తడకే. కులగణన చేసి ఏం ఉపయోగం? మీరు ఫైనాన్షియల్ అసిస్టెన్సీస్కి ఇవ్వకుండా ఏదో కులగణన చేసి మేము ఎంతున్నామో లెక్క చెప్పినంత మాత్రాన అంత అయిపోతుందా? జిందా తిల్స్మతేనా అది? కులగణన ఒక్కటే అన్నిటికీ మంత్రము, అన్నిటికీ మందు అంటే కుదిరే పని కాదు. కాబట్టి ఈ జెన్యూన్ డిమాండ్లు, మీ పరిధిలో ఉన్నటువంటి డిమాండ్లు, ఇప్పుడు 42% రిజర్వేషన్లు రాలేదంటే దానికి సహేతుకమైనటువంటి కారణాలు ఉన్నాయి, హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. అది ఒక రాజ్యాంగపరమైన ప్రక్రియ రావాలా, చట్టబద్ధమైన ప్రక్రియ రావాలా, పార్లమెంటు ప్రక్రియ రావాలా? అక్కడ మీరు తేలేకపోయారంటే మేము అర్థం చేసుకోగలం, కన్విన్స్ అవ్వగలం. దీనికేమైంది? మీ చేతిలో ఉన్న బడ్జెట్ ఇవ్వచ్చు కదా, మీ చేతిలో ఉన్న మంత్రి ఇవ్వచ్చు కదా, మీ చేతిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వచ్చు కదా, మీ చేతిలో ఉన్న కార్పొరేషన్ 8 ఫెడరేషన్లు ఎట్లా ఏర్పాటు చేశారో, పాపం దిక్కుమొక్కు లేని 50 సంచార జాతుల కులాలకు కార్పొరేషన్ పెట్టడానికి మీ చేతులు ఎందుకు కట్టుకుంటున్నారు? ఏం ప్రభుత్వం ఇది? ప్రభుత్వము ప్రజాపాలన. అరే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటే ఏ ప్రజలు? బాటమ్ ఆఫ్ ద పీపుల్ నుండి మీ గవర్నెన్స్ స్టార్ట్ అయితే అది నిజమైనటువంటి ప్రజాపాలన కిందికి వస్తుంది. కానీ మీ ఆలోచనలోకి వచ్చిన, మీ ఆలోచనలో మీ బుర్రలో దొరికిన పురుగులతోటి ప్రజాపాలన అనిపించుకోదు. ఆ సంచార జాతుల కన్నా ఒక కార్పొరేషన్ ప్రకటించండి, ఏమవుతుంది? కేసీఆర్ లాంటి వాళ్ళు మనం 100 తిట్లు తిడుతున్నాం కదా, పొద్దున్న లేస్తే కేసీఆర్ని విమర్శిస్తున్నాం కదా వేదిక ఏదైనా.
ఆయన 2017-18 బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు పెట్టి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిండు. నిధులు ఖర్చు పెట్టిండా లేదా పక్కన పెట్టండి. మాకు అడిగే హక్కు అయితే ఇచ్చిండా? ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ ఉంది కాబట్టి కార్పొరేషన్కి నిధులు ఉన్నాయి పెట్టండి అంటున్నాం, ఖర్చు పెట్టండి అంటున్నాం. నీకు కార్పొరేషనే లేకపోతే మేము నిధులు ఎక్కడ అడుగుతాం అంటే ఆయన కనీసం ప్రశ్నించేటటువంటి అంశాన్ని ఇచ్చాడు. మీరు అది కూడా ఇవ్వట్లేదు కదా. మేము ఎట్లా అనుకోవాలా మీది ఆయన కంటే మెరుగైన పాలనని? కాబట్టి ఇదంతా కాదు. మీ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి మనం. ఎందుకనంటే అక్కడ బడ్జెట్ సైజు మనంత ఉన్నప్పుడు కూడా 47,000 కోట్లు పెట్టారు, ఇప్పుడు 51,000 కోట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఇంకొక అడుగు ముందుకేసి 57 బీసీ కార్పొరేషన్లు పెట్టిండు. ఎక్కడన్నా జరిగిందా ఇది? 57 బీసీ కార్పొరేషన్ బట్టి 57 చైర్మన్లను బట్టి 50 దగ్గర 500 మందికి డైరెక్టర్ పదవులు ఇచ్చేసి, అంతేకాదు మొట్టమొదటిసారి ఆయన క్యాబినెట్లో 25 మందిలో 10 మంది బీసీలే. నీ క్యాబినెట్లో ఎందరు ఉన్నారా? నీ క్యాబినెట్లో ఎందరు ఉన్నారు? కేసీఆర్ క్యాబినెట్ 18 మంత్రి పదవులు ఉంటే కేసీఆర్ క్యాబినెట్లో 4 ఉంటే నీ క్యాబినెట్లో 3 ఉన్నారు. జనాభా ప్రాతిపదిక మీద ఎంతవరకు రావాలా? 8 మందికి రావాలా? అంటే నీ చేతుల్లో ఉన్నవి ఇవ్వవు, రాజ్యాంగబద్ధంగా ఉన్న అన్ని అడ్డంకులు వస్తాయి. కాబట్టి ఈ అన్నిటిపైన మీ వైఖరి ఏంటి, మీ సమాధానం ఏంటి? బడ్జెట్కు ముందే స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారైనా 20,000 కోట్లు పెడతావా? ఈసారైనా సప్లాన్ ప్రకటన చేస్తావా? ఈసారైనా బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటటువంటి నిధులు కేటాయింపు చేస్తావా? ఈసారైనా ఎంబీసీ మంత్రిత్వ శాఖను పెట్టేసి వాళ్ళ సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తావా? ఈసారైనా సంచార జాతుల కార్పొరేషన్ పెడతామని సూటిగా అడుగుతున్నాం. బడ్జెట్కు ముందే శాసనసభలో ఈ అంశాలపైన ప్రకటన చేయాలని కోరుతున్నాను. బీసీ సంఘాలకు, బీసీ కుల సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదో 1-2 డిమాండ్లు పెట్టి మనం ప్రెస్ స్టేట్మెంట్లకు కాకుండా ఈ ప్రధానమైన ఈ కీలకమైనటువంటి అంశాల్లో మనం ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది, మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు బీసీలలో 134 కులాలు ఉంటే కింది కులాలకు ఏ మేలు జరగలేదు. ఇవాళ వాళ్ళ కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో సంచార జాతుల కార్పొరేషన్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఆ విధంగా ముఖ్యమంత్రి పైన ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సహజమైనటువంటి డిమాండ్. ముఖ్యమంత్రి గారు కూడా కనీసం ఆలోచన చేసి సంచార జాతుల కార్పొరేషన్ ప్రకటిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పటి వరకు మొత్తానికైతే ఇప్పుడు మీరు 11 బడ్జెట్లు లెక్క చెప్పారు. ఆ 11 బడ్జెట్ల పోను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 బడ్జెట్లు కంప్లీట్ అయిపోయింది. 3వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకొక బడ్జెటే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. 5వ బడ్జెట్ ఎన్నికల హామీలో భాగంగానే ఉండబోయేటువంటి అవకాశాలు స్పష్టంగా మీరు చాలా క్లియర్ కట్గా ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 11 బడ్జెట్లలో అట్లాంటి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు రాబోయే దాంట్లో ఇస్తారన్నటువంటి ఒక గ్యారంటీ కూడా లేదు. వాళ్ళ ఆలోచన ఉందో లేదో కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. మీరు ఒక సామాజికవేత్తగా ఇన్ని అంశాలను స్పృశిస్తూ ఏ ఒక్క వ్యక్తికి ఇనిషియేషన్ తీసుకోలేని విధంగా అసలు బీసీల పక్షపాతిగా వెనుకబడినటువంటి వర్గాల అభ్యున్నతి కోసము సమసమాజ నిర్మాణం కోసం వెళ్తున్నటువంటి వ్యక్తిగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? విషయం ఏంటంటే ఇప్పుడు బడ్జెట్లో కూడా ఒకవేళ మళ్ళీ 20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రవేశపెట్టకపోయినా, సంచార జాతులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోయినా, బీసీ మంత్రిత్వ శాఖను కూడా లేకపోయినా, ఇప్పుడు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా పూర్తి స్థాయిలో కల్పించకపోయినా మీరు ఎట్లాంటి ఆలోచనలకు తెరదీయబోతున్నారు? ఎందుకంటే ఇంత ఇనిషియేషన్ తీసుకుని ఒక సామాజిక కోణంలో ఆలోచిస్తున్నారు. ఒక ప్రొఫెసర్గా సమాజ నిర్మాణం దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచిస్తున్నారు. మరి ఈ బడ్జెట్లో కూడా అంటే 12వ బడ్జెట్లో కూడా మళ్ళీ బీసీలకు చేదు అనుభవం అయితే ఎదురైతే ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఇప్పుడు వెంకటరత్నం గారు ఒక్క విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. 2014లో గెలవలేకపోయారు, 2018 శాసనసభల ఎన్నికల్లో కూడా గెలవలేకపోయారు, 2023లో ఎట్లా గెలవగలిగారు? మీరు బీసీల మద్దతుతోటి గెలవగలిగారు. ఎందుకంటే మీకు ఓటింగ్ అంతా వచ్చేది మెజారిటీ పాపులేషన్ నుండే వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా బీసీలు ఉన్నారు, 56% ఉన్నారు. వాళ్ళందరూ మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తేనే మీరు గెలిచారనేటటువంటి విషయాన్ని గమనించాలి. మీరే కాదు, జాతీయ కాంగ్రెస్ కూడా, రాహుల్ గాంధీ గారు కూడా 2024 లోక్సభ ఎన్నికల నుంచి వాళ్ళ పాంచి న్యాయంలో భాగంగా, హిస్సేదారీ భాగీదారీ న్యాయంలో భాగంగా ఇవాళ బీసీల అజెండా, ఓబీసీల అజెండా ఎత్తుకొని చెప్తున్నారు. ఎవరు ఎంతో వారికి అంత వాటా అని చెప్తున్నారు. కాబట్టి మరి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్తున్నారు. మీ దగ్గర కులగణన చేశారు సార్, దాంట్లో ఉన్నటువంటి లోపాలు అవన్నీ మనం పక్కన పెట్టినప్పటికి కూడా, బట్ బీసీలకు హక్కుగా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల విషయంలో మీరు ఎంతవరకు హామీలు నెరవేర్చారనేది ఒక ప్రశ్న ఎదురవుతుంది. మిమ్మల్ని 2023లో మీ హామీలను నమ్మి ఎలా అయితే గెలిపించారో, మీరు ఈ హామీలను నెరవేర్చకపోతే 2028లో ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి ఎందుకు బీసీలు మద్దతుగా ఉంటారు?
ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఆందోళనలు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పక్షాన నుంచి బీసీల ఉద్యమం వస్తుంది. అటు అధికారంలో వాటా కావాలని, రాజ్యాధికారం కోసము, తర్వాత బడ్జెట్‌లో వాటా కోసము, హక్కుగా రావాల్సినటువంటి అంశాల కోసం అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, అనేక రకాలుగా నోళ్ళు పెగులుతున్నటువంటి సందర్భం ఉంది. మీరు ఈ ఈ మీ చేతుల్లో ఉన్నటువంటి ఈటిని గూడా అమలు చేయకుండా మీరు 2028లో ఏ అజెండాతో బీసీల ఓట్లు అడుగుతారు? ఇప్పుడు ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా మీరు 2028లో ఏ అజెండా తోటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారో లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చి బీసీల ఓట్లను ఏమని అడుగుతారు అనేటటువంటి డైరెక్ట్ మీ నెక్స్ట్ కార్యాచరణ ఇప్పుడు ఇది కనుక మిస్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము తన చేతుల్లో ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ, బడ్జెట్ కన్స్ట్రైంట్స్ గనక ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను అమలు చేసేదాకా అనేక రకాలుగా వివిధ రూపాల్లో ఉద్యమాలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి నష్టం. 2028 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రధానంగా ఇచ్చిన హామీలు, ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్లకు పైగా జనాభాలో 2 కోట్లకు పైగా బీసీలే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బీసీలకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నారు. సూటిగా ఒక ప్రశ్న ప్రొఫెసర్ తిరునారి శేష్ గారు సంధిస్తున్నారు. అదేంటంటే ఇప్పటి వరకు ఇక్కడ కేవలము బీసీలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పుకొని ప్రజల గురించే పాలిస్తున్నామని చెప్పి అణగారినటువంటి వర్గాల అభ్యున్నతి లేకుండా ఇదేం ప్రజాపాలన అన్నటువంటి ఒక ప్రశ్న ఖచ్చితంగా అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఒక స్పష్టమైనటువంటి విధానాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 11 బడ్జెట్లు ఉంటే 11 బడ్జెట్లలో 11కు 11 కూడా బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. 3% లోపలనే బడ్జెట్ కేటాయించారు. అందులో కూడా సగానికి పైగా బడ్జెట్ కూడా కేటాయించలేనటువంటి ఒక దుస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కేవలం ఎన్నికల హామీలుగానే బీసీలను ఓటర్లుగా మలుచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే హామీలు ఇస్తున్నారు తప్ప వారిని ఒక అభ్యున్నతి కోసం పాటుపడ్డ దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదని చెప్పి అంటున్నారు. సూటిగా 5 ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 28వ తారీఖు వచ్చేటువంటి బడ్జెట్లోనైనా తమ అభ్యర్థనల్ని విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఎన్నిక హామీలో భాగంగా ఇక్కడ ప్రతి సంవత్సరము బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి అది కేటాయించకపోవడం దారుణం అని చెప్పి అంటున్నారు. ఈసారి బడ్జెట్లోనైనా 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి అంటున్నారు. అలాగే సంచార జాతులకు సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50 సంచార జాతుల కులాలకు సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యమైనటువంటి విషయంగా ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అంటున్నారు. అలాగే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కూడా బీసీలకు పూర్తి స్థాయిలో నాటి వైఎస్ఆర్ గవర్నమెంట్లో పూర్తిగా రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా బీసీలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే విద్య ఉంటేనే ప్రగతి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఎంతోమంది బీసీ విద్యార్థులు విద్యకు దూరమై ఆర్థిక స్థితిగతులతో ముందుకు వెళ్ళలేని ఒక ఇబ్బందికర వాతావరణాలు ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని చెప్పి అంటున్నారు. అలాగే బీసీ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి లేకపోవడం వల్ల బీసీలకు సంబంధించినటువంటి ప్రశ్నించేటువంటి హక్కు కూడా ఉండడం లేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రశ్నించే హక్కును తమకు కల్పించినప్పటికీ కూడా ఇప్పుడు కనీసం బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కనీసం ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకపోవడం తమకు దారుణమైనటువంటి విషయంగా అంటున్నారు. కేవలం బీసీలను ఓటర్లుగా మాత్రమే చూడకుండా వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ఒక సమసమాజ నిర్మాణం వైపు కూడా రాజకీయ పార్టీలు ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణం గుర్తుంచుకోవాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి మాత్రం ఇక ప్రభుత్వాలు గుర్తించకపోతే గతంలో ఎప్పుడు అధికారంలోకి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి రాని కాంగ్రెస్ పార్టీ మూడోసారి మాత్రం రాగలిగింది. దానికి కారణాన్ని కూడా చాలా స్పష్టంగా విశ్లేషించారు ప్రొఫెసర్ తిరునారి శేష్ గారు. ఎందుకంటే ఇప్పుడు కూడా కేవలము తమ ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో బీసీల ఆలోచన విధానం మారింది. కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకపోవడం వల్లనే ఇచ్చినటువంటి కొత్త హామీలు కామారెడ్డి డిక్లరేషన్ దృష్టిలో పెట్టుకుని బీసీలందరూ కూడా ఒక మూకుమ్మడిగా తమ ఆలోచనలు నిర్ణయం తీసుకుని కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మరవకూడదన్నటువంటి ఆలోచనలు కూడా చాలా సున్నితంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి 28వ తారీఖు వచ్చేటువంటి బడ్జెట్లో ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి చేశారో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు చెప్పినటువంటి 5 డిమాండ్లను ఖచ్చితంగా ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే సూచనల్ని మరోవైపు హెచ్చరికల్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.